ఆంధ్రాలో హైదరాబాద్ స్టేట్ ఎందుకు కలవాల్సి వచ్చింది? ఆ తర్వాత ఏపీ నుంచి తెలంగాణ ఎందుకు విడిపోవాల్సి వచ్చింది? తొలుత వచ్చిన తెలంగాణ ఉద్యమం ఎందుకు నీరుగారింది? మలిదశ ఉద్యమం గమ్యాన్ని ఎలా ముద్దాడగలిగింది? తెలంగాణ చరిత్రలో జనం గుండెల్లో నిలిచిన హీరోలెవరు, విలన్లెవరు? తెలంగాణ ఉద్యమానికి ఊపిరిగా నిలిచిన సంఘటనలేంటి? వర్తమాన తెలంగాణ పౌరుడు తన చరిత్ర తెలుసుకొని భవిష్యత్ అస్తిత్వాన్ని నిర్మించుకోవాల్సిన సమయం మరోసారి ఎదురవుతోందా? ప్రత్యేక దేశంగా అవతరించాలనుకున్న హైదరాబాద్ స్టేట్ భారత్లో అంతర్భాగమైంది. నేటి తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటకలో విస్తరించిన నాటి హైదరాబాద్ నిజాం స్టేట్ అప్పటి హోంమంత్రి సర్దార్ పటేల్ ఆపరేషన్ పోలోతో ప్రత్యేక రాష్ట్రంగా అవతరించింది. కోస్తాంధ్ర, రాయలసీమతో ఏర్పడ్డ ఆంధ్ర రాష్ట్రం భాషా ప్రయుక్త రాష్ట్రాల పేరుతో నేటి తెలంగాణతో కలిసి ఆంధ్రప్రదేశ్గా ఏర్పడింది. నాటి నుంచి మళ్లీ తెలంగాణ ఏర్పాటు వరకు ఎన్నో సంఘర్షణలు, సాంస్కృతిక వివక్ష, వనరుల దోపిడీ, రాజకీయ అణచివేత, నీళ్లవాట, నిధుల కేటాయింపు, ఉద్యోగ నియామకాల్లో అన్యాయంతో తెలంగాణ ఉద్యమం రోజురోజుకి బలపడి అహింసాయుత పద్ధతిలో ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకోగలిగింది. ఆంధ్ర తెలంగాణ కలిసినప్పుడే నాటి ప్రధాని నెహ్రూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విఫలమవక తప్పదు అని అర్థం వచ్చేలా మాట్లాడారు. అమాయకమైన అమ్మాయికి చలాకీ అబ్బాయితో పెళ్లి ఎంతకాలం ఉంటుందో చెప్పలేమన్న మాటలు భాషా ప్రయుక్త భావన కలకాలం నిలవదు అని చెప్పకనే చెప్పినట్లయింది. ఆంధ్ర నాయకులు జెంటిల్మెన్ ఒప్పందాన్ని తొంగలో తొక్కేయడంతో తెలంగాణ ఉద్యమం ఎగిసింది. తెలంగాణకు ప్రత్యేక హోదా, రాజకీయ ప్రాతినిధ్యం, ఉద్యోగాల్లో న్యాయమనే జెంటిల్మెన్ ఒప్పందాన్ని తొలినాళ్లలోనే ఆంధ్ర పాలకులు ఉల్లంఘించడంతో తెలంగాణ వాదుల్లో అనుమానాలు, భయాలు మొదలయ్యాయి. వీటన్నింటికి మించి స్థానికతను నిర్ధారించే ముల్కీ రూల్స్ ను బ్రేక్ చేయడంతో ఉద్యమం ఎగిసిపడింది. విద్యార్థి ఉద్యమంతో తెలంగాణ రగిలిపోయింది. తెలంగాణ ప్రజాసమితి పేరుతో చెన్నారెడ్డి రాజకీయ ఉద్యమానికి నాయకత్వం వహించి ఎన్నికల్లో అఖండ విజయం సాధించి కాంగ్రెస్ కు సవాలు విసిరారు. మరోవైపు జై ఆంధ్ర ఉద్యమం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ కు చెమటలు పట్టేలా చేసింది. ఉక్కు మహిళగా పేరున్న ఇందిరాగాంధీ 6 సూత్రాల హామీతో తెలంగాణ ఉద్యమాన్ని వీక్ చేసేలా రాజకీయ జిమిక్కు ప్రదర్శించారనే ఆరోపణలు, విమర్శలు వచ్చాయి. ఉద్యమ నేత మరి చెన్నారెడ్డిని కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా చేయడంతో తొలిదశ తెలంగాణ ఉద్యమం నీరుగారిపోయి ఆ తర్వాత అన్ని రంగాల్లో ఆంధ్ర ఆధిపత్యం పెరిగిపోయింది. 1969 తర్వాత నివురుగప్పిన నిప్పులా ఉన్న తెలంగాణ ఉద్యమం 2001లో మళ్లీ జ్వలించింది. తెలంగాణ పదాన్ని ఉచ్చరించడాన్ని నిషేధించినట్టు ఉన్న రోజుల్లో మళ్లీ తెలంగాణ జెండా ఎగిరింది. 2001 సంవత్సరంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు నాయకత్వంలో గులాబీ జెండా రూపంతో తెలంగాణ ఉద్యమం ముందుకు సాగింది. చెన్నారెడ్డి మాదిరిగానే కేసీరావు కూడా ఏదో ఒక స్థాయిలో కేంద్ర సర్కారుకు లొంగిపోయి తెలంగాణను తాకట్టు పెడతారనే విమర్శలు వినిపించాయి. నాటి సీఎం చంద్రబాబు నాయుడు కేసీఆర్ కు కోరుకున్న పదవి ఇవ్వలేదనే నెపంతోనే తెలంగాణ వాయిస్ వినిపించారని ఆయన ప్రత్యర్థులు ఆరోపించారు. అయితే మలిదశలో ప్రతి శక్తి రాజకీయ, సాంస్కృతిక ఉద్యమాన్ని నిర్మించి కడదాకా పోరాటాన్ని కొనసాగించింది. ప్రత్యేక తెలంగాణ గమ్యాన్ని ముద్దాడింది. కేసీఆర్ రాజకీయ సంకల్పానికి తోడు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటే శ్వాసగా బతికిన ప్రొఫెసర్ జయశంకర్ పాఠాలు తెలంగాణ ఉద్యమానికి ప్రాణం పోసే. మలిదశ ఉద్యమంలో మిలియన్ మార్చి ఉద్యమం, అలాగే విద్యార్థుల ఆత్మార్పణాలు, ఉద్యోగుల సహకారం, బహుజనుల వంట వార్పు, ఇలా ప్రతి ఒక్కటి తెలంగాణ ఉద్యమ కాంక్షను తట్టిలేపి సామాన్యుడితో జై తెలంగాణ అనిపించే. ఉమ్మడి రాష్ట్రంలోని ఆంధ్ర పాలకులు మూకుమ్మడిగా వ్యతిరేకించిన సోనియా గాంధీ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం తెలంగాణ డిమాండ్కు తలొగ్గక తప్పలేదు. మలిదశ ఉద్యమంలో నీళ్లు, నిధులు, నియామకాలు తెలంగాణకు ఆయువు పట్టుగా నిలిచాయి. తలాపున కృష్ణా, గోదావరి నదులు పారుతున్న ప్రాజెక్టులు లేకపోవడం, కరువుతో అల్లాడడం కర్షక, కార్మిక వర్గాలను, పల్లె తెలంగాణను కన్నీరు పెట్టేలా చేసింది. ప్రభుత్వ నిధులు, బడ్జెట్ కేటాయింపుల్లో అగ్రభాగం ఆంధ్రాకు కేటాయించడం, రాబడి తెలంగాణ నుంచి ఉంటే ఖర్చు అంతా ఆంధ్రలో పెట్టడం మేధావి వర్గాన్ని ఆలోచనలు పడేసింది. నియామకాల్లో ఫ్రీ జోన్ ఇష్యూ, ఇతర ఉద్యోగాలన్నీ ఆంధ్ర వాళ్లకు దక్కేలా పాలకులు వ్యవహరించడం, కొత్త నోటిఫికేషన్లు సైతం లేకపోవడం నిరుద్యోగ వర్గాల్లో ఆగ్రహానికి కారణమైంది. సినిమాలు, సెటిలర్స్ ఉండే ప్రాంతాల్లో తెలంగాణ యాస, భాషలపై వెకిలి తెలంగాణ యావత్తును కలిచివేశాయి. దీంతో మలిదశ ఉద్యమంలో సబ్బండ వర్గాలు మిలియన్ మార్చి చేశాయి. జై తెలంగాణ అన్నప్పుడల్లా జై ఆంధ్ర, విశాలాంధ్ర వంటి పోటీ ఉద్యమాలు సమయానుకూలంగా పుట్టుకొచ్చాయి. 2009 డిసెంబర్ 9 తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రకటనతో మళ్లీ సమైక్యాంధ్ర ఉద్యమం పుట్టుకొచ్చింది.
తెలంగాణ రావడం తప్పదు అని నిర్ధారించుకున్న ఆంధ్ర నాయకులు ఉద్యమాన్ని ఆపేందుకు తెర ముందుకు రాక తప్పలేదు. చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ, ఆంధ్ర కాంగ్రెస్, బీజేపీ, కమ్యూనిస్టు నేతలు తెలంగాణకు పోటీ ఉద్యమాన్ని చేస్తూ వచ్చారు. 2004 నుంచి 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులుగా ఉన్న వైఎస్ఆర్, రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డి తమ పరపతితో ఉద్యమాన్ని వీక్ చేసేందుకు, తెలంగాణ ఏర్పాటును అడ్డుకునేందుకు తమ వంతు ప్రయత్నాలు చేశారు అనడంలో సందర్భానుసారం వారు ప్రవర్తించిన మాట తీరు, హావభావాలు, చర్యలు అన్నీ తెలంగాణ సమాజం గమనించింది. చివరకు 2014 జూన్ 2 అపాయింటెడ్ డేతో తెలంగాణ ఉనికిలోకి రావడంతో ప్రత్యేకవాదులు పరవశించిపోయారు. పదేళ్లలో స్వయం పాలన చూసిన తెలంగాణ పౌరులు మళ్లీ అస్తిత్వ పోరాటం చేయక తప్పని పరిస్థితులు వస్తున్నాయన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. భౌగోళిక తెలంగాణ సాధించిన ప్రత్యేకవాదులు బహుజన రాజ్యాన్ని స్థాపించుకోవలసిన అవసరం ఉందనే కాంక్ష రగులుతోంది. మరోవైపు తెలంగాణ ఏర్పాటును పుట్టుకతో వ్యతిరేకించే వర్గాల ఉచ్చులో పడకుండా, వారి కుయుక్తులకు లొంగకుండా ప్రత్యేక రాష్ట్ర ఆశే శ్వాసగా నిలిచే యువ నాయకత్వాన్ని తయారు చేసుకోవడం కూడా ముఖ్యం.